డబ్బు లేకపోతే గనక మనల్ని బంధువులు ఎలా చూస్తారనే విషయాన్ని వరం వనం వ్యాఘ్ర గజేంద్ర సేవితం ధ్రుమాలయం పత్ర ఫలాంబ భోజనం తృణేషు శయ్యా శతజీర్ణ వల్కలం నబంధు మధ్యే ధనహీన జీవనం. అంటే దీని అర్థం ఏంటి అనగా సాధారణంగా డబ్బు ఉంటే ఈ లోకంలో ఎవ్వడన్నా సరే మనకి మిత్రువు అవుతాడు, బంధువు అవుతాడు, స్నేహితుడు అవుతాడు. డబ్బుకు లోకం దాసోహం అని మనం అస్తమాట చెప్పుకుంటాం కదా. అయితే ఇదే డబ్బు లేకపోతే నిజంగా మన దగ్గర డబ్బే లేదనుకోండి, అప్పుడు బంధువుల దగ్గర మాత్రం అసలు ఉండకూడదు, ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. కానీ ఎందుచేతనే అంటే కనుక డబ్బు లేనటువంటి వాడిని చూసేటటువంటి విధానంలో బంధువు చాలా దారుణంగా హీనంగా చూస్తాడట. ఎట్టి పరిస్థితులను డబ్బు లేకుండా మాత్రం బంధువుల మధ్యలో గడపకయ్యా అన్నాడు. దీని అర్థం ఏంటి అంటే బంధువుల మధ్య గడపొద్దంటే బతకడానికి వెళ్ళొద్దు అని. అంటే అక్కడ ఉండి తిని పడుకుని అక్కడ కాలక్షేపం చేసి వాళ్ళ కింద బతకడానికి వెళ్ళకూడదు. తెలియని అనామకుడి దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు, పెద్ద ఇబ్బంది లేదు. కానీ బంధువు దగ్గరికి అసలు వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళడం కన్నాట అడవిలోకి వెళ్ళిపోయి ఇంకా సేఫ్ అనమాట. ఇంకేదంటే కనుక నిజంగా చంపుతుంటే కానీ బంధువుల దగ్గర అలా కదా మానసిక క్షోభతో చనిపోతామని. అంత దారుణమైనటువంటి ఇబ్బంది హింస దానివల్ల ఉంటాయి.